హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, బ్లౌజ్ లెంత్ అనేది ఏ విధంగా పెంచి కట్ చేయాలో ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ ఇది, లైనింగ్ బ్లౌజ్ అయితే కాదు కదా. చూడండి ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. మనం నార్మల్గా బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, సేమ్ అంతే. దీనికి వచ్చేసి బ్యాక్ డాట్స్ అనేది వేసేస్తున్నాను. కొంచెం ఇదైతే 44 సైజ్ బ్లౌజ్ కదా, వెనక డాట్స్ అయితే కొంచెం పెద్దగానే వేస్తున్నాను. సేమ్ రెండో డాట్ కూడా ఇంతే, కొంచెం పెద్దగానే వేసాను. సేమ్ ఆ డాట్ ఎంత లెంత్ అయితే వేసానో ఈ డాట్ కూడా అంతే లెంత్ వేసాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే కొత్త వారికి కూడా చాలా నీట్గా అర్థమవుతుంది ఈ వీడియో. 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో అయితే, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనం ప్లెయిన్ బ్లౌజ్ కుట్టడానికి మినిమం ½ అవర్ అయితే పడుతుంది. నేను ఎక్కడ ఫాస్ట్ పెంచకుండా సేమ్ ఎలా నేను ఎంతసేపు కుట్టానో అది మొత్తం మీకు వీడియో పెట్టాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తే కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. డాట్స్ వేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్ వచ్చేసి వీప్ పట్టీ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మీకు చూపించాను కదా, దేనికి ఏ పీస్ కట్ చేసుకున్నామని. ఇప్పుడు వీప్ పట్టీ కోసం ఒక సైడ్ సీదా ఉన్న పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా, 2 పీసెస్ కట్ చేసుకున్నాం మనము. 1 పీస్ అయితే మనకు సరిపోదు కాబట్టి మనం 2 పీసెస్ జాయిన్ చేసుకున్నాము. 2 పీసెస్ని ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. పైన కింద రఫ్ కంపల్సరీ, ఎందుకంటే తర్వాత స్టిచ్ విడిపోకుండా ఉండాలి. పైన ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే పైన ఫినిషింగ్ అయితే నీట్గా కనిపిస్తుంది మీకు, లేవకుండా క్లాత్. ఇప్పుడు కింద సైడ్ పెట్టుకొని ఒక ½ ఇంచి ఖర్చుతో మనం రఫ్ చేసుకొని ½ ఇంచి ఖర్చుతో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం మధ్యలో డాట్స్ వేసాం కదా, డాట్ అయితే ఈ లాస్ట్ది ఇటు సైడ్ ఉండాలి, అదే అటు సైడ్ ఉండాలి. డాట్ దగ్గర అయితే ప్రిల్లు పెట్టడం కంపల్సరీ. ప్రిల్లు పెట్టకుండా అక్కడ ఫినిషింగ్ అయితే నీట్గా ఉండదు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా మలుపుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే క్లాత్ మొత్తం మనకి ఫోల్డింగ్ అవ్వాలి కదా, పైన స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అయితే నీట్గా ఫోల్డ్ అవుతుంది లోపలికి. ఇప్పుడు మనం కట్ చేయకుండా థ్రెడ్ ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్నాము. హెమ్మింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా నీట్గా ఉండడానికి స్టిచ్ అయితే వేస్తాము. హెమ్మింగ్ అయ్యాక స్టిచ్ అనేది తీసేస్తాము, ఎందుకంటే స్టిచ్ కనిపిస్తే బాగోదు కాబట్టి. అంతే, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఇంతేనండి. ప్లెయిన్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా కుట్టుకోవచ్చు, ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కాదు కదా. లైనింగ్ బ్లౌజ్ అయితే మనం లైనింగ్ జాయిన్ చేసుకోవడం టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఆపోజిట్గా పెట్టుకొని మార్క్ వేసుకొని, ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కదా ఒకటే విధంగా ఉంటుంది. కొత్త వాళ్ళకి చేసే మిస్టేక్ ఏంటి అంటే డాట్స్ 2 దానిలకి ఒకటే సైడ్ వేసేస్తారు. ఇప్పుడు మనం 2 డాట్స్ పెట్టాం కదా కటింగ్లో అయితే, ఇప్పుడు చూపిస్తాను. సెకండ్ డాట్ ఫోల్డింగ్, ఫస్ట్ డాట్ మీద నుంచి స్టిచ్ అయితే రావాలి. ఒక సైడ్ వచ్చేసి కిందికి వస్తుంది డాట్, ఒక సైడ్ పైకి వస్తుంది. 2 పార్ట్స్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు మనకి ఫ్రంట్ డాట్ లెంత్ ఎంత ఉందో అంతా బ్లౌజ్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ అయితే వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి మార్క్ వేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి ఒక చిన్న డాట్ ఉంటుంది కదా, దీన్ని 1/2 ఇంచ్ లెంత్తో ఫ్రంట్ డాట్కి పైన ఆర్మ్ డాట్కి మినిమం 2 ఇంచెస్ అయితే డిఫరెన్స్ ఉండాలి. అప్పుడే డాట్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి. దానికి స్పేస్ తక్కువ ఉంటే డాట్ అయితే కలిసిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా ఆర్మ్ డాట్కి ఫ్రంట్ డాట్కి 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఇవ్వాలండి, మర్చిపోకుండా. ఇప్పుడు మిడిల్ డాట్ ఉక్స్ల పట్టి సైడ్ ఉంటుంది కదా, ఆ డాట్ వచ్చేసి మనం మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని వేసేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంటుంది కదా, అది ఫ్రంట్ డాట్. సేమ్ ఇది వేసుకున్నాం కదా, అలానే అది కూడా దీంతో మెజర్ చేసుకొని డాట్ అయితే వేసుకోవాలి. ఎంత లెంత్ ఉందో సేమ్ అంత లెంతే పెట్టుకోవాలండి. ఒకటి పైకి ఒకటి కిందికి అయితే రావద్దు, ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉండాలి డాట్స్ అయితే మనకి. సేమ్ ఆర్మ్ డాట్ కూడా అంతే, సేమ్ అదే 1/2 ఇంచుతోనే వేయాలి. ఆ డాట్ ఎంత వేసామో ఈ డాట్ కూడా అంతే. మనం మెజర్ చేసుకొని అయినా కూడా వేసుకోవచ్చు, అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఇంకోటి దారాలు పట్టి సైడ్ ఉంటుంది కదా, అది మిడిల్లో ఇంకో డాట్ అయితే వేసుకోవాలి. ఇదైతే మినిమం 2.5 ఇంచ్ ఉంటుంది.
ఇది కూడా అంతే, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం కటింగ్లో, 1/2 ఇంచ్ మాత్రమే, అంటే 1/4 ఇంచుతోనే మనం డాట్ పట్టుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ డాట్స్ వేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. చూసారు కదా, డాట్స్ నీట్గా వచ్చాయి, షేప్ కూడా ఎక్కడ మనకి మిస్టేక్ అయితే అవ్వలేదు. ఈ విధంగా ఒకసారి డాట్స్ అయ్యాక 2 పార్ట్స్ అయితే మనం ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడే చెక్ చేసుకుంటే మనం డాట్ అనేది కొంచెం పట్టుకోవచ్చు, మిడిల్ డాట్. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్స్. మనం ఒక్కొక్క షేప్ బెల్ట్కి 3 తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకు వచ్చేసి ఇవి 3 సేమ్ ప్లెయిన్ క్లాత్ కాబట్టి ఒకటే క్లాత్ వస్తుంది. నార్మల్గా అయితే మనం లైనింగ్ బ్లౌజ్కి అయితే మెయిన్ క్లాత్ ఒకటి, లైనింగ్ 2 ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ స్టార్టింగ్ అయితే 2 పెట్టుకున్నాం కదా. మెయిన్ సైడ్ ఒకటి పైకి, ఇంకొకటి కిందికి పెట్టుకోవాలి. లైనింగ్ వచ్చేసి పైన ఒకటి కింద ఒకటి పెట్టుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి అయితే. దీనికి వచ్చేసి 3 ఒకటి కాబట్టి 3 ఈక్వల్గా పెట్టుకుంటాము. 3 ఒక షేప్ పట్టికి, ఇంకో 3 ఇంకో షేప్ పట్టికి. ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఒకటి పెట్టుకున్నాము. ఇది కూడా అంతే, మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకున్నాం కదా. సేమ్ అదే 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా 3 ఈక్వల్గా పెట్టుకొని షేప్ బెల్ట్ అయితే ఈక్వల్గా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత థ్రెడ్ అనేది కట్ చేయకుండా ఇంకో షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అది కూడా కింద పెట్టేసి ఈక్వల్గా అలానే స్టిచ్ వచ్చే విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో వేసేసుకోవాలి. ఇంకో షేప్ బెల్ట్ కూడా చూస్తున్నారు కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ది వచ్చేసి ఒక షేప్ బెల్ట్కు పైది మనం ఫోల్డ్ చేసి దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి మనం పైనున్న క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేసుకున్నాం. కింద వచ్చేసి కింది సైడ్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఆపోజిట్ ఇట్లా కింది సైడ్ దాని మీద స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్స్ 2 ఉంటాయి కదా, ఒక పార్ట్కి ఒకటి, ఒక పార్ట్కి ఒకటి వస్తుంది. ఎలానో చూపిస్తాను చూడండి. స్టిచ్ అయిన తర్వాత ఒకసారి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కటింగ్ అయితే చేసుకోవాలి. షేప్ బెల్ట్స్ చూసాను కదా, ఇది కొంచెం ఎక్కువ ఉంది, అందుకు నేను కొంచెం అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా ఎప్పుడైనా కూడా షేప్ బెల్ట్స్ ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోండి. స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉండి కట్ చేసుకోండి, సరిపోతుంది. అప్పుడు మనకి ఎక్కువలు తక్కువలు అయితే రావు కదా. సేమ్ ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్లుంది, ఆ ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసేసాను నేను. ఎప్పుడైనా క్లాత్ని నీట్గా ఈక్వల్గా పెట్టినప్పుడు కొంచెం 2-3 సార్లు అలా అనుకుంటూ పెట్టుకుంటే ముడతలు లేకుండా నీట్గా వస్తుంది లెంత్లో అయితే. ఇప్పుడు షేప్ బెల్ట్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ తీసుకున్నాము. ఒకటైతే మనం షేప్ బెల్ట్ పైనుంచి కుడతాము. షేప్ బెల్ట్ జాయిన్ చేసేది కూడా ఒక సైడ్ 2 పార్ట్స్ ఉంటాయి, ఒక సైడ్ 1 పార్ట్ ఉంది. 2 పార్ట్స్ ఉండేది మనం జాయిన్ చేస్తాము. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఒక షేప్ బెల్ట్ వచ్చేసి 2 ఉన్నాయి కదా, అది జాయింటింగ్, ఇది దీనికి వస్తుంది. ఇంకో షేప్ బెల్ట్ ఉంటుంది కదా, 2 ఉండేవి జాయింటింగ్, అదిగోండి అలా ఉండేది దీనికి వస్తుంది. ఈ విధంగా పెట్టుకోండి, కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇలా పెట్టుకొని షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి అయితే మనం జాయిన్ చేద్దాము. ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఈక్వల్గా పెట్టుకొని షేప్ బెల్ట్ అయితే స్టార్టింగ్ మామూలుగా రఫ్ వేసుకొని, మనం ఏది స్టిచ్ చేసినా కూడా స్టార్టింగ్ ఎండింగ్ అనేది రఫ్ అయితే కంపల్సరీ అండి. ఎందుకంటే మనకు స్టిచ్ అయితే విడిపోవద్దు కదా. ఈ విధంగా రఫ్ వేసుకొని సేమ్ 1/2 ఇంచ్ లెంత్తో ఎక్కువ తక్కువ ఏది మనకి ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం సైడ్స్ వేసేసరికి మనకు స్టిచ్చింగ్ డిఫరెన్స్ వస్తుంది. అలా రాకూడదు అంటే మనం కుట్టే ప్రతిదీ కూడా ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి కంపల్సరీ. 1/2 ఇంచ్ ఖర్చు అంటే మొత్తం 1/2 ఇంచ్ మాత్రమే మనం పట్టి కుట్టుకోవాలి, లేకపోతే లెంత్ అయితే డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు జాయిన్ చేసాం కదా, దీన్ని రివర్స్ చేసి పైన షోల్డర్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చిన్నగా ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు పైన స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది స్టిచ్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇది ఫోల్డ్ చేయడం చిన్నగా చేసుకుని సరిపోతుంది. ఇదంటే ప్లెయిన్ బ్లౌజ్ చిన్నగా వస్తుంది, అదే లైనింగ్ బ్లౌజ్ అయితే మందం ఉంటుంది కదా. ఈ విధంగా దాని లోపలికి మర్చి ఆ షేప్ బెల్ట్ దీన్ని జాయింట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఫినిష్ అయితే నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే. మామూలుగా డైరెక్ట్ జాయిన్ చేస్తే మాత్రం ఫినిషింగ్ అంత ఉండదండి.
ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం కష్టమైనా కూడా కష్టమేమి అనిపించదు, నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది. ఏదైనా మనకు వచ్చే వరకే కష్టం అనిపిస్తుంది, వచ్చిన తర్వాత కష్టంగా అయితే ఏముండదు. కానీ స్లోగా, కొత్త వాళ్ళు అయితే ఫాస్ట్గా అర్థం కాదు కదా, 1 or 2 టైమ్స్ చూసి మ్యాక్సిమం అర్థం చేసుకోండి, త్వరగానే వచ్చేస్తుంది. కానీ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో సేమ్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా బ్లౌజ్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇదైతే కింద నుంచి వస్తుంది, చూసారు కదా. ఒకటి పైనుంచి పెట్టి కుడతాము, ఒకటి వచ్చేసి కింద నుంచి పెట్టి జాయిన్ చేస్తాం. ఎప్పుడైనా జాయిన్ చేసేటప్పుడు మనం ఉక్స్ల పట్టి తాళ్ళ పట్టి వేస్తాం కదా, అటు సైడ్ నుంచి మాత్రమే జాయిన్ చేయాలి. మనం ఈ లాస్ట్ నుంచి జాయిన్ చేస్తే అక్కడైతే మిస్టేక్ వస్తుంది కంపల్సరీ. ఎప్పుడైనా ఉక్స్ పట్టి సైడ్ నుంచే జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు కూడా అటు సైడ్ నుంచి మనం జాయింట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇటు సైడ్ కొంచెం అటు ఇటు అయినా ఓకే, ఎందుకంటే సైడ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి. కానీ ఇటు సైడ్ అయితే మనకి ఈక్వల్గా రావాలి కదా. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్స్ అయితే 2 మనకి రెడీ అయిపోయినాయి. ఈ విధంగా లోపల నుంచి అయితే తీయాలి. స్టిచ్చింగ్ అయిపోయినాక షేప్ బెల్ట్ లోపల మొత్తం బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, అంతేనండి. ఫ్రంట్ పార్ట్స్ అయితే మనకి రెడీ అయినాయి. ఇప్పుడు రెండిటికి షేప్ బెల్ట్ అయితే కుట్టేసాము. కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మెజర్ చెక్ చేసుకోండి, ఈక్వల్గా ఉందా లేదా అని. ఎందుకంటే ఏదన్నా మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నా ఆ మిడిల్ డాట్ ఉంది కదా ఉక్స్లు పట్టే సైడ్, ఆ డాట్ని పట్టేసుకోవచ్చు ఒకవేళ మనకి ఒక పార్ట్ ఎక్కువ అయింది అన్నప్పుడు. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి తాళ్ళ పట్టి అయితే వేసుకున్నాము. నేనైతే మ్యాక్సిమం నెక్ పీసే వేస్తాను ఉక్స్ పట్టి తాళ్ళ పట్టికి అయితే. దీన్ని ఈ విధంగా కటింగ్ చేసుకొని సగం ఒకటి చిన్నగా కట్ చేసుకొని ఉక్స్ల పట్టికి అయితే ఒకటి యూస్ చేసుకోవచ్చు. తాళ్ళ పట్టికి కొంచెం పెద్దగా ఉండాలి. దీనికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది ఉక్స్ల పట్టి. ఒక్కొక్కరి బ్లౌజ్కి ఒక్కోలా ఉంటుంది, ఒకరి బ్లౌజ్కి లెఫ్ట్ ఉంటుంది, ఒకరి బ్లౌజ్కి రైట్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం సైజు బ్లౌజ్కి ఎలా ఉందో అలానే పెట్టడానికి ట్రై చేయండి. పైనుంచి క్లాత్ ఈక్వల్గా పెట్టుకొని ఇది కూడా సేమ్ 1/2 ఇంచ్ ఖర్చుతోనే రావాలి మనకి. కింద అయితే ఫోల్డింగ్ చేస్తాము, పైన ఎందుకంటే ఇంకా నెక్ వేయాలి కాబట్టి పైన ఫోల్డింగ్ అయితే ఏం చేయము. ఇంకా పైన ఫినిషింగ్ అవ్వలేదు మనకి బ్లౌజు. స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని ఫోల్డ్ చేసి మిడిల్లో స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. అంతే, ఉక్స్ల పట్టి చాలా ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్గా ఫోల్డ్ చేసి మొత్తం క్లాత్ మొత్తం ఫోల్డ్ అయిపోతుంది ఉక్స్ల పట్టి అయితే మనకి. ఇంతేనండి, ఈజీ ఉక్స్ పట్టి మనం వేసుకోవడం. ఉక్స్ పట్టి ఇక్కడితో ఫినిష్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం కాజా పట్టి అయితే వేసుకున్నాము. కొంచెం పెద్దగా ఉన్న క్లాత్ తీసుకొని దీన్ని కింద నుంచి స్టార్ట్ చేస్తాం మనము. ఈ విధంగా కింద ఫోల్డ్ చేసి పెట్టుకొని స్టార్టింగ్లోనే ఫస్ట్ రఫ్ అయితే వేసుకోవాలి. రఫ్ మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మనం రఫ్ వేయకుంటే కుట్టు అయితే త్వరగా విడిపోతుంది, అప్పుడు బ్లౌజ్ మొత్తం డ్యామేజే. మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత స్టిచ్ విడిపోయిందని కస్టమర్ అయితే మనకి రిటర్న్ రావద్దండి. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసి మన కాజా పట్టి అయితే కొంచెం బయటకు ఉంటుంది కదా, ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసి ఖర్చు వరకు మాత్రమే ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా కొంచెం బయటకే ఉండాలి మనం కాజా స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన దగ్గర ఒక స్టిచ్ అయితే వేసుకున్నాము కదలకుండా. తర్వాత మళ్ళీ మిడిల్లో ఇంకో స్టిచ్ అయితే రావాలి, ఎందుకంటే మనం ఆ మిడిల్లో వేసే స్టిచ్ పక్కనే కాజా అయితే స్టిచ్ చేసుకుంటాము. కాజా కుట్టుకోవడానికి ఈ విధంగా మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేస్తాము. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత ఒక సైడ్ ఏమన్నా పెద్దగా చిన్నగా అనిపిస్తుందా ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనకి ఒకటి పెద్దగా అనిపించినా కూడా కొంచెం పైన నెక్ దగ్గర అయితే కట్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఓకేనండి, మళ్ళీ అంతకుమించి ఎక్కువ అయితే రావద్దు. ఎప్పుడు అలా వచ్చింది అంటే మన కటింగ్లోనే ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. దీంట్లో వచ్చేసి జస్ట్ కొంచెం లిటిల్ బిట్ 1/2 ఇంచ్ అయితే వచ్చింది, అందుకు నేను కటింగ్ అయితే చేసేసాను.
ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ జాయిన్ చేసుకోవడం ఎలానో చూద్దాం. బ్యాక్ పార్ట్ మెయిన్ సైడ్ ఈ విధంగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదా, రివర్స్లో పెట్టుకోవాలి మనం పైన ఈ విధంగా. ఒకటి ఒక సైడ్, ఒకటి ఒక సైడ్, మిడిల్కి ఉక్స్ పట్టి కాజా పట్టి రావాలి, అది చూసుకోండి. ఈ విధంగా రివర్స్ పెట్టుకొని మనం 1/2 ఇంచ్ అయితే షోల్డర్కి తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మాత్రం పైన స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా పెట్టుకొని కదలకుండా షోల్డర్స్ అయితే స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ వేసుకుంటూ 2 స్టిచ్చెస్ అయితే వేస్తామండి. అంతే, షోల్డర్ అనేది వేసేసాము. ఇప్పుడు మిడిల్లో కట్ చేసేసుకోవడం ఇంతే. షోల్డర్ జాయింట్ అయిపోయాక మనం నెక్స్ట్ అయితే ఏం చేస్తామంటే నెక్ వేస్తాము. ఇప్పుడు నెక్ వేసుకోవడానికి మనం కటింగ్ వీడియోలో అయితే చూపించాను నేను క్రాస్ పీసెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. ఇప్పుడు క్రాస్ పీసెస్ ఎలా జాయిన్ చేస్తానో చూడండి. మనం క్రాస్ పీస్ అయితే పెట్టుకుంటాము. నెక్స్ట్ క్రాస్ పీస్ కూడా క్రాస్గా అయితే నేను పెట్టట్లేదు, ఎందుకంటే అందరికీ అలా పెడితే ఈక్వల్గా అయితే రాదు క్లాత్, కొందరికి మాత్రమే వస్తుంది. కాబట్టి చూసే వాళ్ళు ఇబ్బంది పడొద్దని పీస్ అయితే క్రాస్గా కట్ చేసుకుంటే కానీ స్టిచ్చింగ్ అయితే స్ట్రైట్గానే చేసుకుంటాను. పైకి ఒకటి షేప్ పైకి ఉన్నప్పుడు ఇంకోటి మనం పెట్టే క్లాత్ ఆ షేప్ వచ్చేసి కిందికి ఉండాలి మనకి. చూసారు కదా, ఒకటి పైకి ఉంది, ఒకటి కిందికి ఉంది షేప్. ఈ విధంగా షేప్ ఒకటి పైకి ఉంటే ఇంకొకటి కిందికి పెట్టుకొని స్ట్రైట్గా అయితే మనం స్టిచ్ అయితే వేసుకుంటే కొత్త వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండదు. నెక్ అయితే మనం ఆల్రెడీ క్రాస్ పీస్ కట్ చేసాం కాబట్టి నీట్గానే వస్తుంది. ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న పీసెస్ అన్నీ జాయిన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అవి జాయిన్ చేసేటప్పుడు కూడా రఫ్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నెక్ పీస్ అయితే నెక్కి జాయిన్ చేద్దాం. స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పెట్టుకొని స్టార్టింగ్ రఫ్ అయితే వేసుకున్నాము. ఇంతే. ఆ నెక్ అనేది మనం ఈ పీస్ ఈక్వల్గా పెట్టుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో నీట్గా సాగవేయకొద్దు. ఎప్పుడు కూడా మనం బ్లౌజ్కి నెక్ వేసేటప్పుడు సాగకుండా నేను బ్లౌజ్ మీద నెక్ పీస్ ఏ విధంగా పెట్టానో అలానే నీట్గా స్లోగా పెట్టుకుంటూ స్టిచ్ అయితే 1/2 ఇంచ్ ఖర్చుతో వేసేసుకోండి. కానీ ఈక్వల్గా పెట్టాలి, నెక్ పీస్ బ్లౌజ్కి కూడా ఈక్వల్గా పెట్టి వేస్తేనే మనం నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఏ విధంగా అంటే ఆ విధంగా కుట్టకూడదు, ఎందుకంటే బ్లౌజ్ మొత్తానికి నెక్కే మెయిన్. కొంచెం స్లోగా టైం టేకింగ్ తీసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఎక్కడ మిస్ చేయకుండా మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఒకటే లెవెల్లో కుట్టు అయితే రావాలి. అప్పుడే మనకి నెక్ నీట్గా ఉంటుంది. బ్లౌజ్ని అయితే ఎప్పుడూ సాగదీయొద్దు. నెక్ వేసేటప్పుడు అయితే సాగదీస్తే నెక్ మొత్తం డిఫరెంట్ అయిపోతుంది. మనం గీసిన షేప్ అయితే షేప్లా ఉండదు, షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఎండింగ్ కూడా ఒక రఫ్ చేసేసాము. నెక్ పీస్ అయితే జాయిన్ చేసాం కదా, నెక్ పీస్ జాయింట్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ మనం టక్స్ అయితే పెట్టుకున్నాం. మెయిన్ ఆ రౌండ్ షేప్ తిరిగే దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకోండి అక్కడక్కడే, ఎందుకంటే మనకి రౌండ్ షేప్ నీట్గా తిరుగుతుంది అక్కడ కొంచెం ఎక్కువ టక్స్ పెట్టుకుంటే. ఈ విధంగా మొత్తం బ్లౌజ్ మొత్తం. ఇంకొకటి, ఆ టక్స్ పెట్టుకున్నప్పుడు సడన్గా ఆ బ్లౌజ్ పీస్ కూడా కట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొత్త వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, కాబట్టి స్లోగా జాగ్రత్తగా చూసుకుంటూ కట్స్ పెట్టుకోండి. ముందే చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమే, నేనే కాదు ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అది కట్ చేసుకుంటూ వెళ్తారు, కానీ మనకు తెలియకుండానే బ్లౌజ్ కూడా కట్ అయిపోయి ఉంటుంది. టక్స్ పెట్టిన తర్వాత ఆ పీస్ని మనం ఫోల్డ్ చేసి ఈ విధంగా ఆ ఖర్చుని లోపలికి వెళ్ళేలాగా ఫోల్డ్ చేసుకొని దాని పక్కనే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసినప్పుడు కూడా బ్లౌజ్ని సాగదీయొద్దు. ఈ విధంగా స్లోగా స్టిచ్ ఈక్వల్గా వచ్చే విధంగా మనం ఫోల్డింగ్ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ, ఖర్చు మాత్రం బయటికి కనిపించొద్దు, మనం వేసిన కుట్టు లోపలికి వెళ్ళిపోవాలి మనం పెట్టిన ఖర్చు అయితే, అప్పుడే నెక్ నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం నెక్ మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సేమ్ అక్కడ ఎలా చూపిస్తున్నానో మ్యాక్సిమం అలానే కుట్టడానికి ట్రై చేయండి. బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. ఈ విధంగా మొత్తం నెక్ అయితే కుట్టుకున్నాం. కుట్టిన తర్వాత లోపల ఎక్స్ట్రా పీస్ అయితే ఉంటుంది కదా మనకి,
నెక్ అదిగోండి, నెక్ అయిపోయిన తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ అనేది మనం స్లోగా కట్ చేసుకోవాలి. ఈ పీస్ కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఎందుకంటే మనం ఫాస్ట్ కట్ చేస్తే బ్లౌజ్ కట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్లెయిన్ బ్లౌజ్ కదా ఇది, ఫాస్ట్గా కట్ అయిపోతుంది, లైనింగ్ ఏమి ఉండదు కాబట్టి. ఈ విధంగా స్లోగా ఆ ఎక్స్ట్రా పీస్ని అయితే మొత్తం కట్ చేసేసేయండి. ఎందుకంటే కట్ చేయకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు అయితే నీట్గా ఉండదు కదా. మొత్తం ఈ విధంగా కట్ చేస్తే నెక్ హెమ్మింగ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ అయ్యాక చూస్తే ఏ క్లాత్ అయితే మనకి కనిపించొద్దు, ఎక్స్ట్రా క్లాత్ అయితే. కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకుంటే హెమ్మింగ్ అయ్యాక మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే కనిపించదండి. మొత్తం బ్లౌజ్ మొత్తం నీట్గా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. నెక్ వేయడం అయిపోతానే కట్ చేయాలి, మళ్ళీ మర్చిపోకుండా మనం. ఎందుకంటే హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తే అలానే చేసేస్తారు కొందరు తెలియకుండా. కాబట్టి ఇది మాత్రం వెనకమని చేసేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్కి మనం జాయింట్ అయితే వేసుకోవాలి, సరిపోవట్లేదు కాబట్టి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు చూసారు కదా, నేను కట్ చేసిన పీస్ పైన ఆర్మ్ దగ్గర జాయింట్ చేసేది కొంచెం వెడల్పుగా ఉంది, కిందకి అయితే మనకి లూజ్ సరిపోయింది కాబట్టి చిన్నగానే తీసుకున్నాను. ఈ విధంగా పైన కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా క్లాత్ తీసుకొని జాయింట్ అయితే వేసుకోండి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి జాయింట్ అయితే వేసుకున్న తర్వాత కింద మనం ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం కదా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి, ఫస్ట్ ఒక పావించి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నార్మల్ స్టిచ్, లూజ్ కుట్టేం కాదు. ఒకవేళ మనకి సీదా ఉంటే ఈ స్టిచ్ అవసరం లేదు, సీదా లేకుండా ఉంటే మనం ఈ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి, పీసెస్ లేకుండా. 2 హ్యాండ్స్ సేమ్. ఇంకొకటి, ఆ హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసినప్పుడు ఈక్వల్గా చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ సైడ్ టక్స్ పెట్టుకున్నాం కదా, అది ఆపోజిట్ పెట్టుకొని అయితే జాయిన్ చేసుకోండి, మళ్ళీ మిస్టేక్ అవ్వకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా మనం 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కదా, దీన్ని ఫోల్డ్ చేసి ఇప్పుడైతే ఒక లూజ్ కుట్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం దీనికి హెమ్మింగ్ చేస్తాం కదా, హెమ్మింగ్ అయ్యాక లూజ్ స్టిచ్ అయితే తీసేసుకోవచ్చు, అందుకే లూజ్ కుట్టు వేస్తున్నాము. ప్లెయిన్ బ్లౌజ్కి ఆల్మోస్ట్ హెమ్మింగే ఉంటుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. హ్యాండ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటికీ మనం హ్యాండ్స్ జాయిన్ చేద్దాము. ఇప్పుడు 2 హ్యాండ్స్ ప్రిపేర్ అయిపోయినాయి కదా, ఈ విధంగా రావాలి మనకు. జాయింట్ అయిపోయినాక 2 సేమ్ పార్ట్లు, అప్పుడే మనకి 2 ఫ్రంట్ సైడ్ ఈక్వల్గా వస్తాయి. ఇప్పుడు బ్లౌజ్ని పెట్టుకొని ఈ విధంగా మనం మిడిల్ డాట్ పెట్టుకొని ఉంటాం కదా, మిడిల్ డాట్ ఈ షోల్డర్ మిడిల్లోనే రావాలండి, లేకపోతే హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయిన తర్వాత షేప్ అవుట్ అవుతుంది. ఈ విధంగా మిడిల్లో డాట్ పెట్టుకొని స్లోగా సేమ్ 1/2 ఇంచ్ ఖర్చుతో హ్యాండ్ షేప్ని నీట్గా పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం ఫస్ట్ 1 సైడ్ అయితే జాయిన్ చేస్తాం కదా, అక్కడే మళ్ళీ మనం థ్రెడ్ అయితే కట్ చేయకుండా రివర్స్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ సేమ్ అదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు సైడ్ కూడా జాయిన్ చేద్దాం. మనం హ్యాండ్కి ఎప్పుడైనా కూడా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి, లేకపోతే అది త్వరగా స్టిచెస్ అయితే విడిపోతాయి. ఈ విధంగా ఈ లాస్ట్ వరకు హ్యాండ్ జాయిన్ చేసుకొని మళ్ళీ మనం ఇటు సైడ్ నుంచి థ్రెడ్ తెంచకుండా డబల్ స్టిచ్ అయితే వేసేసుకొని మిడిల్ నుంచి పక్కకు తీసేద్దాము స్టిచ్. ఎందుకంటే 2 సైడ్స్ మనం డబల్ స్టిచ్ అయితే వేసేసాము, అయిపోయింది. హ్యాండ్ జాయిన్ చేయడం చాలా ఈజీ అండి, అయిపోయింది. చూసారు కదా హ్యాండ్ ఏ విధంగా జాయిన్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా మనం షోల్డర్ మిడిల్లో డాట్ ఉంది కదా, అక్కడే ఫోల్డ్ చేసుకొని సైడ్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి పెట్టుకున్న తర్వాత మార్క్ చేసుకున్నాము. హ్యాండ్ వచ్చేసి నేను పొడవు పెంచాను కదా, సైజ్ బ్లౌజ్ కన్నా బ్లౌజ్తో పాటు హ్యాండ్ కూడా పెంచమన్నారు. ఇప్పుడు మనం షోల్డర్ నుంచి హ్యాండ్ పొడవు సైజ్ ఎంత ఉందో సైజ్ బ్లౌజ్ అంతవరకు పెట్టుకుని అక్కడ మార్క్ వేసుకొని ఇంకా కిందికి ఉంటే కొంచెం లూజ్ తగ్గిస్తూ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పర్సనాలిటీని బట్టి 1/2 ఇంచ్ తగ్గిస్తూ ఈ విధంగా మార్క్ వేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి మనం సైడ్స్. ఇప్పుడు స్టార్టింగ్ రఫ్ అయితే వేసుకోవడం మర్చిపోవద్దు. ఈ విధంగా
స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఆ ఆర్మ్ దగ్గర ఖర్చు కూడా పైకి ఉండాలి. ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ అయితే వేసుకున్నాం. మనం సైజ్ బ్లౌజ్ కన్నా ఈ బ్లౌజు మెజర్మెంట్స్ ఫ్రంట్ బ్యాక్ పెంచుకున్నాం కదా, ఈక్వల్గా పెంచుకున్నాం కాబట్టి మనం సైజ్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏది కూడా ఎక్స్ట్రా రాలేదు. చూశారు కదా, నీట్గా మనం నార్మల్గా బ్లౌజ్ ఏ విధంగా వస్తుందో అలానే ఈక్వల్గా వచ్చాయి సైడ్స్ అయితే. కాబట్టి మనం బ్లౌజ్ సైజు పెంచినంత మాత్రాన ఫ్రంట్ పొడవుగా బ్యాక్ పొడవుగా అయితే రాదు. ఎందుకంటే మనం పెంచుకునే విధానంలో ఉంటుంది. ఇక్కడ మిస్టేక్ చేయకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఏది కూడా మనకి పొడవు అయితే రాదు. నేను ఏ విధంగా చెప్పానో అలానే కటింగ్ అయితే చేసుకోండి. ఎలా అంటే అలా మనం ఎక్స్ట్రా పెట్టేసుకొని అన్ని చోట్ల పెట్టుకుంటే మాత్రం అది మిస్టేక్ అవుతుంది. నేను ఈ కటింగ్ వీడియోలు దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చెక్ చేసుకోండి. కటింగ్ ఏ విధంగా చేశానో సైజ్ బ్లౌజ్ కన్నా లెంత్ పెంచి మీకే అర్థమవుతుంది ఈజీగా. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కొత్త వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కింద కూడా అసలు కొంచెం కూడా మనకి పొడవు అయితే రాలేదండి, నీట్గా వచ్చాయి సైడ్స్ అయితే. ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ వచ్చేసి నడుము చెక్ చేద్దాము, ఎగ్జాక్ట్లీ ఉందా లేదా. చూసారు కదా, ఈ విధంగా ఒక సైడ్ ఉక్స్ పట్టి నుంచి స్టార్ట్ చేసి బ్లౌజ్ని ఎక్కడ సాగవేయకొద్దు, నీట్గా పట్టుకొని లెంత్ ఈ విధంగా మొత్తం చెక్ చేసుకున్నాం. ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఇక్కడ కొంచెం పొడవు వచ్చినట్లుందండి, అదిగోండి కొంచెం పొడవు వచ్చింది. నడుము కొంచెం లూజ్ ఉంది సైజ్ బ్లౌజ్ కన్నా. ఒకసారి చెస్ట్ చెక్ చేద్దాం. చెస్ట్ కూడా సేమ్ ఉక్స్ పట్టి అయితే ఉక్స్ పట్టి సైడే చెక్ చేయాలి. చూసారు కదా, చెస్ట్ అయితే ఈక్వల్గా వచ్చింది, మనకి ఎక్కడ తేడా అయితే రాలేదు. సేమ్ స్టిచ్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది. కాజా పట్టి సైడ్ కూడా మనం ఏది కొలుస్తున్నామో అటు సైడే కొలవాలి. కాజా పట్టి సైడ్ కొలుస్తుంటే కాజా పట్టి సైడే పట్టుకోవాలి సైజ్ బ్లౌజ్కి. చూడండి, చెస్ట్ అయితే కరెక్ట్గా వచ్చింది, మనకి ఎక్కడ తేడా అయితే రాలేదు. నీట్గా స్టిచ్ ఎక్కడుందో అక్కడే ఉంది. నడుము ఒక్కటి లూజ్ ఉంది కాబట్టి నడుమును ఏ విధంగా టైట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. కింద ఒక హాఫ్ ఇంచ్ మనకి అక్కడ లూజ్ని బట్టి ఎంత పట్టుకోవాలో అంత పావించి అయితే పావించి, హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ కింద ఆ విధంగా నడుము దగ్గర మాత్రమే టైట్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఆ స్టిచ్ని మనం ఫస్ట్ వేసాం కదా ఆ స్టిచ్లో అయితే కలిపేసుకోవాలి. ఎందుకంటే మనకి చెస్ట్ ఈక్వల్గానే వచ్చింది కదా, డిఫరెన్స్ అయితే ఏం రాలేదు. ఓన్లీ నడుము ఒక్కటే లూజ్ ఉంది కాబట్టి నడుము మాత్రమే టైట్ చేసాము. ఇంత ఎక్స్ట్రా వచ్చేసి మనం ఒక 2-3 స్టిచెస్ అయితే వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనం బ్లౌజ్ సైజు పెంచినంత మాత్రాన మనకి డిఫరెన్స్ అయితే ఏది ఉండదండి. ఎక్కడ పెంచాలో అక్కడ నీట్గా పెంచుకొని బ్లౌజ్ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంతే, ఈక్వల్గా వస్తుంది బ్లౌజ్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా బ్లౌజెస్ అయితే నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి కటింగ్ కూడా చెక్ చేసుకోండి. కటింగ్ నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా ఈ విధంగా నీట్గా వస్తుంది. మనకి ఎక్కువ రాదు తక్కువ రాదు సైజు పెంచినంత మాత్రాన. కానీ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. అంతేనండి, 2 సైడ్స్ స్టిచ్చెస్ అయితే వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి నడుము అయితే చెక్ చేసుకున్నాము. హాఫ్ ఇంచ్ అయితే పట్టేశాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ అయితే ఈక్వల్గా వచ్చేసింది ఆల్మోస్ట్. అంతేనండి, ఈజీగా మనం నడుము లూజ్ ఉంటే నడుము ఒక్కటే పట్టేసుకోవాలి స్టిచ్. మళ్ళీ మొత్తం పట్టేస్తే చెస్ట్ టైట్ అయిపోతుంది. కాబట్టి మనం చెస్ట్ నడుము సపరేట్గా మెజర్ అయితే చెక్ చేసుకోవాలి. అప్పుడు చెక్ చేసుకున్న తర్వాతే మనం ఎక్కడ టైట్ చేయాలి ఎక్కడ లూజ్ చేయాలనేది తెలుస్తుంది. కానీ మనం ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏదన్నా ఉంటే ఒక స్టిచ్చే కదా ఇప్పేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక స్టిచ్ వేసుకున్నాక చెక్ చేసుకొని కరెక్ట్గా వస్తేనే ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవాలండి, గుర్తుపెట్టుకునేది అయితే. ఇప్పుడు బ్లౌజ్ చూడండి, లెంత్ 1 ఇంచ్ పెరిగింది కదా మీకు చెప్పినట్లు. ఇంతేనండి, ప్లెయిన్ బ్లౌజ్ చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్లో కుట్టేసుకోవచ్చు. మనము నెక్ అంతా హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది.
మనం బ్లౌజ్ ఫోల్డింగ్లోనే తెలుస్తుంది హ్యాండ్ దగ్గరే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉందా లేదా అనేది. చూశారు కదా.